గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారంలో తన సోదరుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. అదానీ జగన్ అవినీతి ఒప్పందంపై తాను గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టు షర్మిల సంచలన ప్రకటన చేశారు. అదానీ విషయంలో తాను తప్పు చేయలేదని వైఎస్ జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంతో అదానీ కుదుర్చుకున్న ఒప్పందంపై దర్యాప్తు చేయాలని గవర్నర్ను కోరినట్టు వెల్లడించారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కీలక విషయాలు వెల్లడించారు. జగన్ అదానీ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్ను కోరాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారం, లాభం అదానికి లాభం కోసమే ఈ ఒప్పందమని వివరించారు. ఈ ఒప్పందం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని సంచలన ప్రకటన చేశారు. రాబోయే 25 ఏళ్లు ఈ ఒప్పందం అంటే వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ అదానికి లాభం కావాలని వైఎస్ జగన్ ప్రయత్నించారని వైఎస్ షర్మిల తెలిపారు. అదానితో ఒప్పందం ద్వారా లక్షల కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఇలాంటి ముడుపుల ఒప్పందాలతో ప్రజలపై విద్యుత్ భారం పడినా గుర్తు చేశారు. ఇంత జరిగినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అతడి అవినీతి అమెరికాలో బయటపడితే ఇక్కడ దర్యాప్తు సంస్థలన్నీ అదానీ చేతుల్లో ఉండటంతో ఎవరికీ తెలియటం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయింది అని షర్మిల వెల్లడించారు. అదానీ దేశం పరువు తీయగా వైఎస్ జగన్ రాష్ట్రం పరువు తీశాడని వైఎస్ షర్మిల ప్రకటించారు. అదానీపై అమెరికాలో చర్యలకు అక్కడి కోర్టులు, అరెస్టులకు పోలీసులు సిద్ధమవుతున్నా మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. ఇక్కడ చంద్రబాబు కూడా చర్యలకు వెనుకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్తో అదానీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా అని ప్రశ్నించారు. జగన్ అవినీతిపై దర్యాప్తుకు చంద్రబాబుకు మనసు రావటం లేదని విమర్శించారు. జగన్ ముడుపులు తీసుకున్నాడని అన్ని ఆధారాలు ఉన్నాయి. అదానీతో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారని ఆధారాలు ఉన్నాయి. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారు. వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తాను అవినీతిపరుడు కాకపోతే వైఎస్ జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని వైఎస్ షర్మిల ఛాలెంజ్ చేశారు.